ఇక్కడ వాళ్ళ యొక్క అభ్యర్థనలు కూడా తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఇష్టమైపోయింది అంతే. చాలా పెద్దగా ఉంది, అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా పోలీసులకి ఆ రిఫరెండం అంతా కూడా అందించడం జరిగింది. అసలు దీని మీద మీరు మీ సమాధానం ఏం చెప్తారు? మీరు ఇది మాకు ఇంకా ఇవ్వలేదండి, మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము వెరిఫై చేస్తాము. ల్యాండ్ సంబంధించిన రెవెన్యూ ఇక్కడ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళంటే మేము మాట్లాడి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ప్రతి దానికి రెండు లీగల్ గా ప్రొసీజర్స్ ఉంటాయి, దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళు ఇక్కడ కూర్చున్న అందరూ మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మాకు ఇన్వైట్ రాగానే ఇక్కడికి వచ్చాము. ఆబ్జెక్షన్స్ ఏమున్నా రాసి ఉంది, మేము వెరిఫై. వీల్ ఫస్ట్ ఎయిడ్ ద పబ్లిక్ లీగల్లీ. సార్ చెప్పింది కరెక్ట్ అయి ఉన్నా కూడా అక్కడ రంగనాథ్ సార్ ముందు ఏం నడు చెరువు వచ్చేసి ఒకటి గుట్టల బేగంపేట్ సిఎట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ గుట్టల బేగంపేట్ కంప్లీట్ ఇంప్లిమెంటెడ్ హైకోర్టు ఆర్డర్స్ ఆస్కింగ్ ఫర్ యూ ఆల్రెడీ. ఎందుకంటే ఆస్కింగ్ ఫర్ యూ హైడ్రా వచ్చేసి డౌన్ టౌన్. ఎందుకంటే చెరువు వచ్చేసి 15 ఎకరాలు ఉంటే వాళ్ళు 34 ఎకరాలు చేసి ఇంకా 19 ఎకరాలు చెరువుకు మేము సహకరించి చెరువు మొత్తం వదిలేస్తాం కాదంటే మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అన్ని డాక్యుమెంట్స్ ఇక్కడ రామని చెప్పారు, ఇక్కడ అన్ని ఉన్నాయి, మా దగ్గర అన్ని ఉన్నాయి. అన్ని కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు, లాఠీ తీసుకొచ్చి భయాన్ని విలుబంధం చేస్తూ ఉన్నారు. మీరు మరి ఇప్పుడు పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చి అడావడి చేయడం ఎంతవరకు అర్థం మీరు అనుకుంటున్నారు? కరెక్టే సార్, పోలీస్ వాళ్ళ కాళ్ళు ముక్కి దండం పెట్టాలి సార్. ఒక్క మాట ఏంటంటే సార్, పోలీసు వాళ్ళు పిలిపించి మమ్మల్ని భయపడుతుంది మీరు చూడండి సార్. లేదు సార్, ఒక్క మాట సార్, పోలీసు వాళ్ళ పర్మిషన్ మా దగ్గర లేదు సార్. ఎందుకు లేదండి సార్, పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే మమ్మల్ని భయభ్రాంతులు చేసి మమ్మల్ని లోపలేసేస్తున్నారు. రాత్రి వ్యాన్లు పెట్టి 10 మందిని పెట్టి భయభ్రాంతులు చేస్తున్నారు.